స్వాగతం. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే పక్షవాతము వస్తుంది కదా. మనకు తెలిసిన వాళ్ళు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో చాలామంది పక్షవాతంతో బాధపడుతున్నారు. గతంలో కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో సారాంశం ఏంటంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకు చాలా హాస్పిటల్ తిరుగుతుంటారు, అక్కడ తిరుగుతుంటారు, ఇక్కడ తిరుగుతుంటారు. వాళ్ళకు కొంచెం ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే ఇంకా ఇట్లా తిరుగుతూ ఉంటారు. అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది, ఇక్కడ అవుతుంది అని చెప్పేసి. కాకపోతే నేను చూసిన ప్రాంతంలో వచ్చేసి రాజస్థాన్లో ఒక టెంపుల్ ఉందండి. ఇది రాజస్థాన్లో మన నాగోర్ డిస్టిక్లో గుటాటి అనే విలేజ్లో గుటాటి ధామ్ అనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో వచ్చేసి ఈ పక్షవాతానికి 7 రోజులు అక్కడ మనం కనుక ఉంటే మనకు పక్షవాతం అనేది క్యూర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది మెడిసిన్ వాడుతుంటారు, మందులు వాడుతుంటారు, కానీ ఎక్కడ ఎలాంటి వాళ్ళకు ఉండదు. పక్షవాతం అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. పెరాలసిస్ అనేది ఈ నడుముకు వస్తుంటుంది, కాలుకు వస్తుంటుంది, ఇట్లా చేతులు పడిపోతుంటాయి. చాలామంది వాళ్ళు చేసుకోలేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసము ఇలాంటి ఒక టెంపుల్ అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలియదండి. కానీ ఇలాంటి ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఇది ఎలాంటి ప్రమోషన్ కోసం కానీ, ఎలాంటి వీడియో ప్రమోషన్ కానీ, లేకపోతే ఒక టెంపుల్ ప్రమోషన్ కానీ అట్లా ఏం లేదండి. ఇది కేవలం ఒక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఇది ఒక పక్షవాతం వచ్చిన, మన పెరాలసిస్ వచ్చిన వాళ్ళు క్యూర్ కావాలని చెప్పేసి వాళ్ళ గురించి మన ఒక మోటోతో మనం ఇది ఒక వీడియో చేయడం జరిగింది. ఇంతకుముందు ఇట్లనే ఒక మన సబ్స్క్రైబర్ ఉన్నారు కదా, మన సబ్స్క్రైబర్ వచ్చేసి 1 year క్రితము ఇట్లనే పెరాలసిస్ వచ్చి ఈ వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత సార్ మరి ఎట్లా వెళ్ళాలి ఏం కథ అని చెప్పేసి నాకు అడిగితే అతనికి ఇట్లా నేను అడ్రస్ అవన్నీ చెప్పడం జరిగింది. గైడెన్స్ కూడా ఇచ్చాను ఎట్లా వెళ్ళాలని చెప్పేసి. నా ఛానల్లో చూస్తే వీడియోలో ఇంకో వేరే వీడియో ఉంటుంది, ఇంతకుముందు చేసిన part 1 వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఫుల్ అడ్రస్ ఎట్లా వెళ్ళాలి, అక్కడికి ఎట్లా చేరుకోవాలి, తర్వాత అక్కడ ఏముంటుంది అని చెప్పేసి మొత్తం క్లియర్గా వివరించడం జరిగింది. అలాగే అతను వెళ్ళకముందు అతను వాకర్ పట్టుకొని నడుస్తుండే. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక 4-5 సార్లు అతను వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అన్న నాకు క్యూర్ అయిందని చెప్పేసి అతను తర్వాత పోకముందు ఎలా ఉండే, పోయిన తర్వాత ఎలా ఉందో అతను 2 వీడియోలు కూడా నేను నా వీడియోలో పెట్టడం జరిగింది. ఇది కనుక మీరు చూసి ఈ లాస్ట్ వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో కనుక మీరు షేర్ చేసుకుంటే కనుక మనతో పాటు ఇంకా చాలామందికి ఎవరికన్నా అలాంటి బాధపడుతున్న వాళ్ళకు, పెరాలసిస్ వల్ల బాధపడుతున్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ యొక్క మా ఉద్దేశం అండి. నలుగురితో పాటు మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు కూడా బాగుండాలి. కనీసం ఈ వీడియో చూడడం వల్ల ఒకరిద్దరికి కనుక క్యూర్ అయినా కూడా నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. ఒక ఇద్దరు మంచిగా అయినా సరే తెలుగు రాష్ట్రాలలో కనుక అసలు ఈ టెంపుల్ గురించి వివరించిన వాళ్ళు ఎవరు లేరండి. ఫస్ట్ మన ఛానల్లోనే ఆ టెంపుల్ గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కనుక వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి కనుక చూపించి వాళ్ళకి ఏదైనా మన వంతు సాయం చేద్దామని. ఇక్కడ గుడిలో చూడొచ్చండి, వీళ్ళందరూ పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్. ఇది గుటాటి ధామ్లో గుడి టెంపుల్ లోపల వచ్చిన పెరాలసిస్ వచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ ఉండడం చూడొచ్చు మీరు. ఇక్కడ గుడిలో వచ్చేసి హారతి ఇస్తుంటారండి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి హారతి ఇస్తుంటారు. ఆ హారతి ఇచ్చిన తర్వాత, హారతి తీసుకున్న తర్వాత ఎవరైతే మన ఈ పెరాలసిస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో కానీ, లేకపోతే ఎవరైనా సహాయంతో కానీ వాళ్ళ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ మన నువ్వుల నూనె దొరుకుతుందండి. ఆ నువ్వుల నూనె కనుక మనం అక్కడ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ నువ్వుల నూనె తీసుకొని ఎక్కడైతే మనకు పెరాలసిస్ వచ్చిందో ఆ ప్లేస్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసి అక్కడ మర్దన చేసుకుంటూ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ 7 రోజులు కనుక మనం ఇలా ప్రదక్షిణాలు చేసుకుంటూ ఇక్కడ పొద్దున సాయంత్రం హారతి తీసుకుంటూ అక్కడ ఉన్న ఆయిల్ తీసుకొని మనం కనుక ఎక్కడైతే పెరాలసిస్ వచ్చిందో అక్కడ కనుక మనము అప్లై చేసుకుంటే కనుక మనకు క్రమక్రమంగా ఈ పెరాలసిస్ అనేది తగ్గుముఖం పడుతుందండి. అక్కడ చూడొచ్చు కొన్ని వందల మంది రోజు వచ్చేసి అక్కడ కొన్ని వందల మంది మనకు అక్కడ పెరాలసిస్ పేషెంట్ కనిపిస్తూ ఉంటారు. మనకు అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల్లో నలుమూలల నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి ఇక్కడ పెరాలసిస్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి అడ్మిట్ అయ్యి ఇక్కడ వాళ్ళు తగ్గుతుందేమని చెప్పేసి ఆశతోటి వాళ్ళు అక్కడ ఉండడం అయితే మనం చూడొచ్చు. ఇది ఒక గుడి బయట ప్రాంగణం అండి. ఇది ఈ గుడికి ఎలా చేరుకోవాలి అంటే మనం ఫస్ట్ బికనీర్ కనుక వెళ్ళే ట్రైన్ కనుక మనం తీసుకుంటే, రాజస్థాన్లో బికనీర్ కనుక వెళ్ళే ట్రైన్ కనుక మనం తీసుకుంటే అక్కడ జోధ్పూర్ దాటిన తర్వాత మిడతా రోడ్ అనే స్టేషన్ వస్తుంది. అక్కడ దిగి అక్కడ నుంచి మనము బై రోడ్డు ట్యాక్సీలు కానీ ఆటోలు కానీ అట్లా
బస్సుల ద్వారా కానీ మనకు ఈ టెంపుల్కి వెళ్ళడానికి రోడ్డు రవాణా మార్గం ఉంది మనకు. ఇది ఇతను వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి. మన సబ్స్క్రైబర్ ఇతని పేరు పాషాభాయ్. ఇతను నా సజెషన్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడి లోపల ఎలా ఉందో అనేది వ్యూ అనేది మనకు వీడియో తీసి పంపించడం జరిగింది. ఈ జనాన్ని చూడొచ్చండి. ఇది మొత్తం వీళ్ళందరూ ఏంటంటే లైన్లో ఉన్న వీళ్ళందరూ ఏంటంటే హారతి సమయంలో వీళ్ళందరూ వచ్చేసి పొద్దున హారతి సమయంలో వాళ్ళందరూ గుడిలో వచ్చేసి ప్రదక్షిణలు చేస్తూ ఉండడం మనము చూడొచ్చు. ఈ మన సబ్స్క్రైబర్ వచ్చేసి కర్నూలు అండి. కర్నూలు దగ్గర కర్నూలు టౌనే. ఇతను ఇంతకి పెరాలసిస్ రావడం వల్ల రైట్ లెగ్ రైట్ హ్యాండ్ రెండు పడిపోవడం వల్ల మన సబ్స్క్రైబరు అక్కడ ఆయిల్ తీసుకొని అక్కడ మసాజ్ సెంటర్లో మాలిష్ చేసుకోవడం మనం గమనించవచ్చు. పేరు పాషా, గ్రామం కర్నూలు. మొబైల్ నెంబర్ వచ్చేసి 9848273445. ఇతను టెంపుల్కి వెళ్ళే ముందు వాకర్తో నడుస్తూ ఉండడం మనం చూడొచ్చు. ఇది లైవ్ ప్రూఫ్ అండి. అతను ఈ టెంపుల్కి వచ్చేసి ఇప్పటికీ ఒక 5 సార్లు అయితే వెళ్ళడం జరిగింది. ఈ 5 సార్లు వెళ్ళిన తర్వాత అతనికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది బ్రదర్ అని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందండి. అందుకే ఇది మన వీడియోలో లైవ్గా పెట్టడం జరిగింది. ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ఏమి ఉండదండి అక్కడ. కేవలం అక్కడున్న వాతావరణంతో ఈ పెరాలసిస్ అనేది తగ్గుతుందని చెప్పేసి అక్కడ లోకల్స్ అనేది మనకు చెప్తూ ఉంటారు. ఏదైనా కానీ రోజుకు వచ్చేసి కనీసం 1,000 మంది భక్తులు వచ్చేసి ఇక్కడ నలుమూలల నుంచి చాలా రాష్ట్రాల నుంచి ఎంపీ, యూపీ, తర్వాత రాజస్థాన్, హర్యానా, పంజాబ్ నుంచి అయితే ఎక్కువ కనిపిస్తుంటారు. మన సౌత్ వాళ్ళకైతే ఎవరికి టెంపుల్ అనేది ఉన్నదని కూడా ఎవరికి తెలియదండి. ఇక్కడ ఈ మాలిష్ చేయించుకోవడానికి మాత్రం అదనంగా ఖర్చు ఉంటుంది. అక్కడ రూమ్ వసతి, ఫుడ్ వసతి అంతా ఫ్రీ అండి. తర్వాత ఎవరికైనా మనకు పెరాలసిస్ అక్కడ కనుక ఎవరికైనా తగ్గితే వాళ్ళు ఇచ్చిన విరాళాలు అయితే ఏవైతే ఉంటాయో దాంతోపాటే వాళ్ళ గుడిని రన్ చేయడం జరుగుతుంది. మనం ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి పేమెంట్ కానీ మనం చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం మనం వెళ్ళి మన పేరు, మన ఊరు, తర్వాత మన ఆధార్ కార్డు అవన్నీ ఇస్తే అక్కడ ఎంట్రీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కేవలం ఒక పేషెంట్ ఒకళ్ళే వెళ్తే అక్కడ లోపలికి ఎంట్రీ తీసుకోరండి. పేషెంట్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరన్నా ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలా. ఉండిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ వివరాలు మొత్తం ఖచ్చితంగా అక్కడ చెప్తేనే గుడి లోపలికి పంపించడం జరుగుతుందండి. అలాగే మన సబ్స్క్రైబర్ కూడా ఫస్ట్లో తెలియక ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళనీయకపోతే అక్కడ లోకల్ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయం తీసుకొని మన సబ్స్క్రైబర్ని అయితే లోపలికి నేను పంపించడం అయితే జరిగిందండి. అలా అన్నిసార్లు కుదరదు. ఎవరైతే మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కలే వెళ్ళకుండా మీతో పాటు ఎవరైనా మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా 7 రోజులు అయితే అక్కడ ఉండాల్సి వస్తుంది. ఈ 7 రోజులు ఉన్న తర్వాత మీకు ఖచ్చితంగా అండి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ బయట మసాజ్ చేసుకోవడానికి మసాజ్ సెంటర్లు చాలా ఉంటాయి. మన సబ్స్క్రైబరు ఈ టెంపుల్కి వెళ్ళక ముందు వాకర్ పెట్టుకొని నడవడం మనం చూడవచ్చు వీడియోలో. ఇది ఖచ్చితంగా 1 సంవత్సరం క్రితం వీడియో. తర్వాత టెంపుల్కి అతను ఒక 2-3 సార్లు వెళ్ళిన తర్వాత వాకర్ లేకుండా నడవడం చూడొచ్చు అండి. నడకలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకా చేయి కొంచెం ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ రావాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఉపశమనం కలుగుతుంది. ఖచ్చితంగా నాకు తగ్గుతుంది నమ్మకం ఉంది బ్రదర్ అని చెప్పేసి నాకైతే మన సబ్స్క్రైబర్ చెప్పడం జరిగిందండి. సబ్స్క్రైబర్ నెంబర్ కూడా నేను పైన డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరు కూడా ఫోన్ చేసినా కూడా కనుక్కోవచ్చు అండి. ఇది ఎలాంటి ప్రమోషన్ కానీ ఎలాంటిది ఏం లేదండి. కేవలం ఈ వీడియో ద్వారా ఎంతో కొంతమందికి మేలు జరగాలని చెప్పేసి ఒక వీడియో అనేది తీయడం జరిగిందండి. ఇక్కడ బయట ప్రైవేట్ మసాజ్ సెంటర్లు మనం చూడొచ్చు. ఈ ప్రైవేట్ మసాజ్ సెంటర్లో మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మసాజ్ చేయించుకోవడానికి మాత్రం విడిగా పే చేయాల్సి ఉంటుంది. గుడిలో మాత్రం ఎలాంటి. ఈ ఛానల్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.